రాజ్యాంగపరంగా దీనికి కొన్ని పరిమితులు ఉండవచ్చు, అడ్డంకులు ఉండవచ్చు. వాటన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క చట్టాన్ని చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నానండి. ముఖ్యంగా మనం హిందువులందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన 4 అంశాలు. మొట్టమొదట, మన పిల్లల్ని స్కూల్లో చేర్పించే ముందు ఆ స్కూలు మిషనరీ స్కూలా లేకపోతే మన యొక్క హిందూ ధర్మం గురించి బోధించేటటువంటి స్కూలా అని స్పష్టంగా తెలుసుకొని మరీ చేర్పించండి. మతాలన్నీ ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే అని చెప్పేసి మీరు కనుక మిషనరీ స్కూల్లో చేర్పిస్తే కనుక అంతే సంగతులు. అందువల్ల మన స్కూల్లోనే చేర్పించండి, మన సంస్కృతులే నేర్పించండి, మన ఆడపిల్లలందరినీ కూడా జాగ్రత్తగా పెంచుకోండి. ఎందుకు అనంటే చిట్ట చివరిగా ఒక మాట చెబుతాను నేను. ఒక హిందూ ఆడపిల్ల కనుక మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనంటే మన హిందూ ధర్మంలో ఒక కుటుంబం తగ్గిపోయినట్టే లెక్క. దృష్టిలో పెట్టుకోండి. ఒక కుటుంబానికి యజమాని అనంటే పురుషుడు కాదు, మహిళే ఉంటుంది. కావున మనం మహిళల్ని కాపాడుకోవాలి, కుటుంబ యజమానుల్ని కాపాడుకోవాలి, తద్వారా హైందవ కుటుంబాల్ని కాపాడుకోవాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను.